హాయ్ అందరికీ. ఈరోజు నేను సంతకెళ్ళేసి వచ్చాను కదా, అవి సర్దుకుంటాను. కాయగూరలని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సర్దుకుంటారు. నేనైతే ఎలా సర్దుతానో మీకు ఒకసారి చూపిస్తాను. ఇది నేను ఒక 2 వారాల ముందు తీసుకున్న కొత్తిమీర. ఎలా ఉందో ఒకసారి చూస్తానా, పాడైందా లేదా అనేసి. బాగుంది, అస్సలు ఏం అవ్వలేదు, నీట్గా ఉంది. ఊరికి వెళ్ళేసి వచ్చాం కదా, దానివల్ల నేను ఒకసారి చెక్ చేస్తాను. నేను ఎప్పుడు కాయగూరలు బాక్స్లో పెట్టినా తడి లేకుండా చూసుకుంటాను. అప్పుడే కాయగూరలు ఒక 2-3 వారాలైనా సరే ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ 2 బాక్స్లలో ఉన్నాయి కదా టమోటాలు. ఇవి పాతవి కాబట్టి ఇవి 2 ఒక బాక్స్లో వేస్తాను. ఈ ఫస్ట్ వాడేస్తాను ఈ టమోటాలను. కరివేపాకు కూడా అసలు ఏం పాడవలేదు, 2 వారాలైంది తీసుకొని వచ్చేవి నేను. ఇది 3వ వారం కరెక్ట్గా. ఈరోజు నాకు సంతలో చింతాకు దొరికింది. ఈ విధంగా కవర్లో పెట్టి అమ్ముతా ఉన్నారు, 10 రూపీస్ అనేసి. చాలా బాగుంది, లేతగా. ఇంకోటి తీసుకుని అంటే బాగుండి అనిపించింది, కానీ ఇక్కడ వర్షం పడుతూ ఉంది కదా, ఫాస్ట్గా అసలు బయట ఉండేటివి తీసుకొని వచ్చేసాను. లోపల కూడా వెళ్ళలేదు. చాలా తక్కువ తీసుకొని వచ్చాను ఈసారి కాయగూరలు. క్యారెట్ కూడా 1/2 kg 40 అని తీసుకున్నారు, బాగున్నాయి. గోరుచిక్కుడు అయితే చాలా లేతగా ఉన్నాయి. నేను ఒక 1/2 kg తీసుకున్నాను, సరిపోతుంది ఫ్రైకి. ఇక్కడ సంతలో ఏమంటే మనం 1/2 kg అంటే 30 అంటారు, అదే కేజీ తీసుకోండి 50కే ఇచ్చేస్తామంటారు. ఇంట్లో ఒక 4-5 మంది ఉంటే సరిపోతుంది. ముగ్గురే ఉన్నప్పుడు 1/2 kg ఎక్కువ కదా, అందుకే నేను 1/2 kg తీసుకుంటాను. ఇక్కడ అన్నీ కలిసిపోయాయి అసలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కాయగూరలన్నీ. అందుకే నాకు తీయడానికి కొంచెం టైం పడుతుంది. ఎర్రగడ్డలు అయితే 1.5 kg 50. ఇది ఎప్పుడు ఒకేలాగే ఉంది రేటు. వర్షం పడుతూ ఉంది కదా, కొద్దిగా తడిచాయి కాయగూరలన్నీ. ఎక్కడ కరెంటు పోతుందో అని నేనైతే ఫాస్ట్గా సర్దేస్తాను. ఇప్పుడు టైం 6 అయిపోయింది. ఈసారి తెల్లగడ్డలు అయితే చాలా చిన్నవి. ఈసారి పెద్దవి రాలేదు, ఎక్కడ చూసినా చిన్నవే వచ్చాయి. ఇక్కడ చూసారా, నిమ్మకాయలు 20కి 5 ఇచ్చారాయమ. చాలా చిన్నగా ఉండే నిమ్మకాయలు. చూడాలి కనీసం జ్యూస్ అన్నా ఉంటుందో లేదో. నేను పచ్చిమిర్చి కాడలు ఇలా ఒలిచేసి బాక్స్లో వేసుకుంటాను, ఎందుకంటే త్వరగా చెడిపోకుండా ఉంటాయి. కాడలతో అస్సలు పెట్టకూడదు. సన్నవి తీసుకున్న పచ్చిమిరపకాయలు. పోయినసారి లావి తీసుకుంటే అస్సలు కారమే లేవు, అవి ఎన్ని వేసినా అస్సలు కారమే లేదు. అందుకే ఇవైతే కారం ఉంటాయని చెప్పారు, అందుకే తీసుకున్నాను. ఈ బెండకాయలని నేను కవర్లో ఈ విధంగా వేసుకున్నాను, ఎందుకంటే అవి రేపు వాడేద్దాం అనేసి. ఇక్కడ పూలు తీసుకొని వచ్చాను. ఆ పూలు ఇక్కడ బాగా దొరుకుతాయి, రోజు అమ్ముతారు బయట. సంతలో అయితే ఈ విధంగా రోజా పూలు అమ్ముతారు, బాగుంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. కానీ ఈరోజు వర్షం పడింది కదా, దానివల్ల కొద్దిగా తడిగా అనిపిస్తూ ఉంది. పచ్చిమిర్చి నేను ఈ బాక్స్లో వేస్తాను. ఇవి 1/4 కిలో తీసుకున్నాను. ఈ బాక్స్ 1/2 కిలో పడుతుంది ప్రతి ఏదైనా. నాకు బాగా యూజ్ అవుతాను ఈ బాక్సెస్ అయితే. క్యారెట్ కూడా అంతే, 1/2 kg 40 తీసుకున్నారు. బాగున్నాయి క్యారెట్లు అయితే ఫ్రెష్గా. ఇక్కడ గోరుచిక్కుడుకాయ కూడా బాక్స్లో వేసేస్తున్నా. ఆ బాక్స్కి కింద ఒక లేయర్ లాగా ఒక ప్లాస్టిక్ది ఒకటి వస్తుంది, దానివల్ల తడి అనేది అసలు కాయగూరలకే ఉండదు, అడుగున వెళ్ళిపోతుంది. ఏమన్నా తడి ఏదైనా ఉంటే దానివల్ల అసలు చెడిపోవు కాయగూరలు. నార్మల్గా కరివేపాకు అందరూ ఆకులు తీసి వేస్తారు కదా బాక్స్లలో, నేనైతే ఈ విధంగా కాడలతోనే వేస్తాను. ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు కరివేపాకు కడుగుతాం కదా, ఇలా అయితే నాకు ఈజీగా ఉంటుంది కడగడానికి.
పాతది ఒకవైపు పెట్టేసి ఈ రో తీసుకొని వచ్చింది అడుగున పెట్టేస్తాను. నేనైతే ఈ విధంగా బాక్స్లో పెట్టుకుంటాను. ఇక్కడ కరివేపాకు చాలా ఫ్రెష్గా దొరుకుతుంది. ఇది 5 రూపాయలే అస్సలు కట్ట, ఎంత ఇచ్చేస్తారో. స్మెల్ అయితే చాలా బాగుంది. ఆ బాక్స్ నిండిపోయింది అసలు. ఇంకా పాతది ఉంది కదా, అది పైన పెడుతున్నా, ఎందుకంటే అది వాడేస్తాను ఇంకా 2-3 రోజుల్లో, అందుకని. టమాటాలు కూడా మీడియం సైజువే తీసుకొని వచ్చేసాను ఈసారి. చెప్పాను కదా వర్షం పడతా ఉంది అనేసి, అందుకే నేను లోపలికి వెళ్ళలేదు. బయట ఏవైతే అమ్ముతున్నారో వాటిలోని తీసుకొని వచ్చేసాను. ఇప్పుడు ఒక 2-3 డేస్ నుంచి వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఆగిపోతుందో తెలియలేదు, అందుకని ఫాస్ట్గా వచ్చేయాలనేసి అలా తీసుకొని వచ్చేసాను. ఇంక ఇవన్నీ సర్దేయాలి ఇక్కడ క్లీన్ చేసేసి. మర్చిపోయాను కొత్తిమీర ఇక్కడ, ఇదైతే బాగా తడిచిపోయింది, అందుకే కొద్దిసేపు ఫ్యాన్ కింద అట్లా గాలికి ఆరిపెట్టేశాను. కొత్తిమీర అయితే నేను ఈ విధంగా వేర్లు మాత్రమే తుంచేసి పెట్టుకుంటాను, కడిగేటప్పుడు ఈజీగా ఉంటుంది. అప్పుడు కట్ చేసుకుంటాను సన్నగా. ఈ బాక్సెస్ వల్ల నాకు ప్లేస్ బాగా కలిసి వచ్చింది. మామూలుగా అయితే అస్సలు సరిపోయేది కాదు. నేను ఇవి అమెజాన్లో ఏమో తీసుకున్నాను, దాదాపు 1 ఇయర్ అవుతా ఉంది. చాలా బాగా యూజ్ అవుతుంది నాకు. రేటు కూడా మరీ ఎక్కువేం లేదు. 1 ఇయర్ ముందు అంటే ఆ 6 బాక్సెస్ వచ్చి నాకు ఒక 650 అలా పడింది అంతే. ఇప్పుడైతే చాలా తగ్గింది, చూసాను నేను. చాలా యూజ్ అవుతుంది. అలాగే ఈ మ్యాట్ కూడా తీసుకున్నాను, ఫ్రిడ్జ్ మ్యాట్ కూడా. ఏదన్నా మురికి ఏదన్నా పడిందంటే క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఈ విధంగా సర్దేస్తాను నేను కాయగూరలను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.